అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో మెంతులు వేసి పెట్టిన టమాటో ములక్కాడ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయినాక ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు మెంతుల పులుసు కాబట్టి నేను మెంతులు ఎక్కువ వేస్తున్నాను. కొంచెం దోరగా వేయించుకోవాలండి. మెంతులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నానండి. పులుసు కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, చిరుకులుగా కట్ చేసుకుని. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 3 టమాటాలు చీరికలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. పులుసు కాబట్టి ఇలా చీరికలుగా కట్ చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే 2 ములక్కాడలు వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. దానికోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుద్ది, అందుకే 2 స్పూన్లు వేసాను. కారం తక్కువ తినేవాళ్ళైతే 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోద్దండి. ఈ లోపల చింతపండు పులుసు కోసం ఒక మీడియం సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో ములక్కాడ కర్రీ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుద్ది. 30 సెకండ్స్కి ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత కూర మొత్తం మగ్గిపోయింది. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి. 5 మినిట్స్ తర్వాత మనకి ములక్కాడ ముక్క ఉడికిపోయింది. ములక్కాడ ముక్క పూర్తిగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకుని పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలండి. గ్లాస్ వరకు చింతపండు రసం వేసుకుంటే సరిపోద్దండి. ములక్కాడ మెంత పులుసు కొంచెం చిక్కగా పెట్టుకుంటే 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అదే కొంచెం పలచగా కావాలంటే 1.5 గ్లాస్ పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.